తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆల్మిల్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో డీసీ కృష్ణయ్య, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటి చెరువులో దోమల లార్వా నిర్మూలనపై ఎమ్మెల్యే ఆయిల్ బాల్స్ను వేసి దోమల నివారణ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అర్కెపూడి గాంధీ. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అధికారులు, స్థానిక కార్పొరేటర్, స్థానిక ప్రజలు, చుట్టుపక్కలటువంటి కాలనీల ప్రజలు, స్కూల్ పిల్లల నుంచి అవేర్నెస్ రావాలా, మొక్క ప్రాధాన్యత, పెంపకం విధానం, ఆ మొక్క ఆరోగ్యానికి ఏ రకంగా ఉపయోగపడుతుందనే విషయం మన కరోనా మూమెంట్లో ఆక్సిజన్ కొరతతో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో దానిలో భాగంగా పచ్చదనం అనే కార్యక్రమం మీద ప్రతి ఇంటి నుంచి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అక్కడికి కూడా పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు సమాజ శ్రేయస్సు కోరి ఇది మా తాతగారు పెట్టిన చెట్టు అని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పాప హైదరాబాద్లో ఉన్న, అమెరికాలో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళన్న ఈ పాప చెట్టు పెట్టింది, మా అమ్మాయి పెట్టిందని తండ్రి చెప్పుకునేటట్టు, లేదా ఈ పాప పెద్దయినా పిల్లలు చెప్పుకునేటట్టు ఒక అవేర్నెస్ రావాలి. దీని మూలన ఆక్సిజన్, పొల్యూషన్ ఏ రకంగా పరిస్థితులు ప్రభావితం చేస్తున్న ఆరోగ్యం పట్ల అనే దాని మీద కూడా ఆలోచన చేస్తే శుభ్రత మీద, దోమల మీద, మొక్కల పెంపకం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ప్రభుత్వం. నిధుల కొరత లేకుండా కూడా నిధులు రిలీజ్ చేసినాకే పని మొదలుపెట్టే కార్యక్రమంలోకి మేమంతా కూడా పాల్గొంటా ఉన్నాం. ప్యాచ్ వర్క్స్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, పరిశుభ్రత విషయంలో, అలాగే కాలనీల్లో ఉన్నటువంటి డంపులు కూడా కాలనీ వాసులంతా కూడా గమనించాలా. ఎక్కడెక్కడైతే డంపులు ఉన్నాయో ఆ డంపులు కూడా వెహికల్స్ ఇచ్చి, సిబ్బందినిచ్చి ఇవాళ లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాడుకున్న వాళ్ళంతా అదృష్టవంతులు, వాడుకోకుండా సోమరితనంతో ఇంట్లో పడుకున్న వాళ్ళంతా దురదృష్టవంతులు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేస్తాం. ఆ కార్యక్రమాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఆ కాలనీ బాగుంటుంది, కాలనీ ప్రజలు బాగుంటారు, డెంగ్యూ, మలేరియా పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించిన వాళ్ళు అవుతారు, అక్కడ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని పెద్దలంతా కూడా గమనించి ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నా లేకపోయినా, కార్పొరేటర్ ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఇది నా బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమానికి పరిపూర్ణత చేసిన వాళ్ళు అవుతాం. అందరూ కూడా ఆలోచించాలా. కొంత ల్యాబ్స్ ఉన్నమాట వాస్తవం, నిధుల కొరత ఉన్నమాట వాస్తవం. అన్నిటినీ కూడా అధిగమిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి నిధులు ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కూడా హామీ ఇచ్చిన సందర్భం స్వయంగా మీడియా మిత్రులు మీ అందరూ కూడా చూశారు, ప్రజలు కూడా అందరూ కూడా చూశారు. ఆ ప్రత్యేక శ్రద్ధతో అన్నీ కూడా కింద నుంచి, అసోసియేషన్స్ నుంచి, సోషల్ వర్కర్స్ నుంచి, మనకి ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి అన్నింటినీ కూడా పరిగణన తీసుకొని ఎస్టిమేషన్ చేసుకొని శాంక్షన్లు చేసుకొని పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మొదలుపెట్టి ఇప్పటికే కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా చేయడానికి కూడా వెనకపోయే ప్రసక్తి లేదు. కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నా పాత్ర ఏమిటి అనేది కూడా ఆలోచిస్తే దీనికి మంచి పరిపూర్ణత లభిస్తుంది. అందరూ ఆలోచించాలి. అందుబాటులో ఉన్నాం, సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం, నిధులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ కమిషనర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్, అలాగే మొక్కల యూపీడీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో 5 రోజులు కాదు, ఆగస్టు 15 వరకు కూడా కంటిన్యూ చేస్తాం.
తర్వాత కూడా ఎక్కడున్నా కూడా డంపులు లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ఏ ఇంటి ఓనర్ అయితే రోడ్డు మీద తీసుకొచ్చి పోస్తాడో వాళ్ళకి పెనాల్టీ వేసి చేయాల్సిన బాధ్యత ఉంది. అయినా కూడా మానవత్వంతో మానవతా దృక్పథంతో మేమే చేస్తాం అని వాళ్ళ వెహికల్స్ ఇచ్చి సిబ్బందిని ఇచ్చి చేస్తే ఈ అవకాశం వాడుకుంటే కాలనీ బాగుంటుంది. అందరూ వీటన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కాలనీ అసోసియేషన్ కూడా మా కాలనీ నెంబర్ 1 కాలనీ ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసి శుభ్రత పాటించి మంచి మొక్కలు పెంచి మంచి కాలనీగా రూపుదిద్దుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్లో అవార్డ్స్ కూడా ఇచ్చినటువంటి ఘనత. నగదు